కర్నూలు జిల్లా మదిగెర మండలం మెరవల్లిలో 73 మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాము మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆటో కార్మికుల సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 ఎన్నికల హామీ ఇవ్వకుండా కూడా ఆటో కార్మికులకి 15,000 రూపాయలు మన నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్, మన లోకేష్ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు మొన్న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,96,000 మంది ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పెరవల గ్రామంలో దాదాపు 73 మంది ఆటో కార్మికులకి ఒకే రోజు 2 గంటల లోపల మొత్తం ప్రతి అకౌంట్లోన 15,000 రూపాయలు, దాదాపు పెరవల గ్రామానికి 11 లక్షల రూపాయలు ఆటో కార్మికులకి వేయడం జరిగింది. అలాగే ఆటో కార్మిక సోదరులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా పెరవల గ్రామంలో అభివృద్ధి అంటే పురుషోత్తం చౌదరి చేసినటువంటి అభివృద్ధి ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా కార్మిక సోదరులందరూ కూడా ఆయనకు అండగా నిలిచి గ్రామానికి అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామంలోన ఏ మంచి కార్యక్రమం జరిగినా మీరందరూ తోడ్పాటు అందించి ప్రతి ఒక్కరు సహకరిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆటో కార్మికులందరికీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 15,000 ఆర్థిక సాయం చేశారు. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సార్ గారు, మాకు ఆయన సంతోషం ఉండాలని ఎప్పటికీ ఆయన తోడుకుంటామని పాలాభిషేకం చేస్తున్నాము ఎన్టీ రామారావు గారికి.